హీరో నాని నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కోర్ట్. ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 సినిమా చూడొద్దని వేడుకలో చెప్పి మరీ ఆడియన్స్ దృష్టిని ఈ సినిమాపై పడేలా చేశాడు నాని. తెలుగు దర్శకులు అరుదుగా స్పృశించే కోర్ట్ రూమ్ డ్రామా కథతో ఈ మూవీ రూపొందింది. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించాడు. మంచి ప్రమోషన్ తో ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించిన ఈ మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. విడుదలకి 2 రోజుల ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ తో సందడిని షురూ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పే మూవీ ఇది. మన చట్టాల్లోనే చాలా మందికి తెలియని సెక్షన్ల చుట్టూ తిరిగే కథలతో ఈ మధ్య తరచూ సినిమాలు వస్తున్నాయి. ఇదివరకు ఇలాగే వచ్చిన సినిమా నాంది. పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ ఆడియన్స్ ని అలరించాయి. ఆ కోవలోనే ఈసారి పోక్సో చట్టంతో ముందుకొచ్చింది ఈ మూవీ. కొంతమంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు గురించి చర్చిస్తుంది ఈ సినిమా. ఒక అందమైన టీనేజ్ ప్రేమ కథతో ముడిపడిన ఈ కథ కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా దాదాపుగా ప్రేమ కథ చుట్టూనే తిరుగుతుంది. టీనేజ్ లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఆకర్షణలు, పరిచయాలు, వాళ్ళ ఆలోచనలు, అభిరుచులకి అద్దం పడుతూ ఓ మంచి ప్రేమ కథని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో హీరోయిన్లు చందు, జాబిలి మధ్య సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసినవే కానీ ఫ్రెష్ గా ఉంటాయి. విరామ సన్నివేశాల నుంచే అసలైన కోర్ట్ రూమ్ డ్రామా మొదలవుతుంది. చందు కేస్ ని జూనియర్ లాయర్ సూర్యతేజ టేకప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం సినిమాకి హైలైట్. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అప్పటికే క్లోజ్ దశలో ఉన్న కేసు వాదనలు తిరిగి మొదలయ్యే తీరు ఆకట్టుకుంటుంది. ఈ కేసు ప్రధానంగా కిడ్నాప్, లైంగిక దాడితో ముడిపడి ఉంటుంది. ఇలాంటి కేసులకి వైద్య పరీక్షలు ప్రాథమికం. ఆ తరువాత సెల్ ఫోన్ కాల్ డేటాలు, ఇతరత్ర విషయాలన్నీ సేకరించి పోలీసులు పరిశోధిస్తారు. వాటితోనే తేలిపోయే కేసు ఇదని ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తులైనా ఇట్టే చెప్పేస్తారు. దర్శకుడు అక్కడే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వాటన్నింటినీ పక్కన పెట్టి కన్వీనియంట్ గా సన్నివేశాలు రాసుకున్నాడు. కథనంలో మలుపులు లేకపోయినా పోక్సో చట్టం గురించి చెప్పడం, ఇందులో లొసుగుల్ని ఎత్తి చూపడం, ఎవరి కోసం చట్టాలు వస్తున్నాయో వాళ్ళకైనా ఆయా చట్టాలపై అవగాహన ఉంటుందా అంటూ ప్రశ్నించిన తీరు సెకండ్ హాఫ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఓ చట్టంపై అవగాహన కల్పించాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే సినిమా ఇది. ప్రేమ కథ, కుటుంబ నేపథ్యం కూడా ప్రభావం చూపిస్తుంది. హీరో హర్ష రోషన్, శ్రీదేవి ప్రేమ జంటగా పాత్రల్లో ఒదిగిపోయారు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. కోర్ట్ రూమ్ సన్నివేశాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి. ఆయనకి సీనియర్ గా నటించిన సాయి కుమార్ నల్లకోటు అంటేనే దాగి ఉన్న ప్రశ్న అంటూ చెప్పిన తీరు మెప్పిస్తుంది. మంగపతి పాత్రలో శివాజీ జీవించేశారు. పరువు అంటూ ఎక్కడి వరకైనా వెళ్లే కుటుంబ పెద్దగా ఆయన చూపించే ఆవేశం, ఆధిపత్యం సినిమాకి హైలైట్. మంగపతి పెట్టిన కేసును నడిపించే న్యాయవాదిగా హర్షవర్ధన్ నటన కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దర్శకుడు రామ్ జగదీష్ కి ఇది తొలి సినిమా అయినా ఎంతో స్పష్టతతో తాను అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చాడు. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఆకట్టుకుంటుంది.